రుద్రవీణ 4వ భాగం. 3వ భాగంలో విజయ్ విలియం అబ్రహంలు కిడ్నాప్ చేసి నేపాల్ వరకు తీసుకెళ్తే అక్కడి నుంచి గిరిధర్ సహాయంతో టిబెట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కథ కొనసాగుతుంది. హిమాలయ పర్వత కనుమల గుండా కంచరగాడిదనెక్కి కొంత దూరం, డోలీలో కొంత దూరం పయనించి టిబెట్ ప్రధాన నగరం లాసా చేరుకున్నాడు విజయ్. సూర్యరశ్మికి ఆ ప్రాంతం ప్రకృతి అంతా శోభాయమానమై తేజరిల్లుతోంది. సూర్యకాంతిలో పరిసర పర్వత ప్రాంతం మనోహరంగా కనిపించింది. మలయమారుతం వీచి పూలు రాలిపడుతున్నాయి. గగన వీధిలో పక్షుల కలరవాలతో అతనికి స్వాగతం పలుకుతున్నట్టుంది. లాసాలో బౌద్ధారామాలు, విహారాలు అతనికి దూరానికే కనువిందు చేశాయి. భౌగోళికంగా ఒక ప్రత్యేకతను సంతరించుకున్న ఈ టిబెట్ని టాప్ ఆఫ్ ద వరల్డ్గా చెప్పుకుంటారు. అక్కడ తనకి కావలసిన వ్యక్తి కోసం ఎంక్వైరీ చేశాడు. దోడ్యూంగ్ లామా నివాసం అతడు చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలు అయింది. అక్కడ ఏటవాలుగా కట్టిన అందమైన చిన్న ఆశ్రమం లాంటిది ఏర్పరచుకొని కొండ మీద నివసిస్తున్నాడు దోడ్యూంగ్ లామా. లాసాలో అతి ముఖ్యమైనది పొటాలో. దూరానికే దర్శనమిచ్చే ఈ కొండమీది రాజభవనం దలైలామా నివాస స్థలం. ఆయన్ని చూసి నమస్కరించి దేవదత్త శాస్త్రి ఇచ్చిన లేఖ అందించాడు. అది పూర్తిగా ప్రాకృత భాషలో ఉంది. తను నేర్చిన భాషలు, తన విజ్ఞానం అంతా కలిపితే సముద్రంలో నీటి బిందువు లాంటివి. తెలుసుకోవలసినవి, నేర్చుకోవలసినవి అనంతమైనవి. ఎంత నేర్చినా ఇంకా నేర్వవలసింది ఎంతో ఉంటుంది. తనకి ఇంగ్లీషు, కాస్త హిందీ తప్ప వేరే ఏ భాష రానందుకు సిగ్గుపడిపోయాడు. తెలుగు మాతృభాష, కనీసం పొరుగు రాష్ట్రమైన తమిళం కూడా నేర్చుకోలేదు. ఇకనైనా ఈ ప్రాకృత భాష, పాళీ భాష నేర్చుకుంటే గాని ఇక్కడ బౌద్ధ తంత్ర రహస్యాలేం నేర్చుకోలేనని గ్రహించాడు. ఆ ఉత్తరం చదివి అతను ఆదరంగా ఆహ్వానించాడు. ముందు స్నానం చేసి భోజనం చేసి కాసేపు విశ్రమించండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం అన్నాడు దోడ్యూంగ్ లామా. ఆ మాటకు తల పంకించాడు విజయ్. అతను చెప్పినట్టే విశ్రాంతి తీసుకున్నాడు, భోజనం చేశాడు. అబ్రహం విజయ్ హిమాలయాలు దాటి వెళ్ళాడు. నేను కూడా అతన్ని వెంబడించినా అని అడిగాడు ఫోన్లో. మరో 4 రోజుల తర్వాత విలియం, అతను హిమాలయాలు దాటి ఎక్కడికి పోయాడంటావు? టిబెట్. తను టిబెట్ వెడుతున్నానని బెనారస్ హిందూ యూనివర్సిటీలో లీడర్గా పనిచేస్తున్న విశ్వప్రసాద్కి రాశాడు. ఆ లెటర్ నేను పట్టుకున్నాను, విప్పి చదివాను. ఇంకో లెటర్ వాళ్ళ భాషలో రాశాడు. అది నేను చింపేశాను. మనకి ఆ భాష తెలియదుగా, అందులో ఏం రాశాడో అని. వండర్ఫుల్. వాడు టిబెట్ వెళ్ళాడంటే మామూలు విషయం కాదు. ఆ రాగి చెంబు విషయాలు తెలుసుకునే వెళ్ళుంటాడు అన్నాడు అబ్రహం. చెంబు విషయం, రాగిరేకుల విషయం అందులో ఏం లేదు. కాకపోతే మనిద్దరి విషయం రాశాడు. సారనాథ్లో కొట్టి తీసుకుపోయి కాఠ్మండు పొలిమేరల్లో పడేశామని. బాగు ఎలా పట్టుకున్నావా లెటర్స్ని? పోస్ట్ తీసేవాడిలా నటించి ఆ 2 అందుకున్నాను. అతడు నిన్ను గమనించలేదా? గమనించకుండా వేషం మార్చాను. వెరీ గుడ్. నువ్వు చైనీస్ ఎంబసీతో మాట్లాడి లాసాలో అతన్ని పట్టుకునేందుకు ఏం అవకాశాలుంటే అవన్నీ ఉపయోగించుకో. అతన్ని బంధించి ఉంచితే మనం ఏదో రకంగా అతన్ని కలుసుకోవచ్చు. ఆ మాటకు తల పంకించాడు విలియం. నువ్వీలోగా విశ్వప్రసాద్ ఇంట్లో సోదా చేస్తే మంచిది. ఒకవేళ అక్కడ దాచి ఉంచాడేమో అన్నాడు విలియం. నేను వెడతాను బెనారస్, రేపో మాపో అంటూ ఫోన్ పెట్టేశాడు అబ్రహం. విలియం ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. అతనికి ఆ టిబెట్ వెళ్లాలని ఎందుకనిపించింది? అవన్నీ చదివి తెలుసుకున్నాడా? సరే, ఏదైతేనేం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అతన్ని పట్టుకుని ఈసారి వదిలిపెట్టకూడదు. అవి ఎక్కడున్నా సంపాదిస్తే అతన్ని ఒక్క షాట్తో పేల్చి పారేయొచ్చు అనుకుంటూ ఆ పని మీద లేచాడు. గిరిప్రసాద్ దేవదత్త శాస్త్రి దగ్గరే ఉండిపోయాడు. ఈరోజు రాత్రికి చక్రపూజ అన్నారు శిష్యులు. ఆ చక్రపూజ ఎలా ఉంటుందో అని అనుకున్నాడు గిరిప్రసాద్ కుతూహలంగా. ఆ పూజ శాస్త్రి ఇంట్లో కాక కాఠ్మండులో అష్టైశ్వర్యవంతుడని పేరు పొందిన ప్రతాప్ తేజ్ రాణా మేడలో జరుగుతుందని రమ్మని ఆహ్వానించారు మిగిలిన శిష్యులు. గిరిప్రసాద్ వారి వెనకే బయలుదేరాడు. పూజా మందిరం శుభ్రంగా అలకబడింది. ముగ్గులతో చక్రం వేశారు. ముగ్గుల మధ్య వేదికని అమర్చారు. సరిగ్గా 9 గంటలకు కాళీ పూజ మొదలుపెట్టాడు దేవదత్త శాస్త్రి. రాణా, అతని భార్య పీతాంబరాలు ధరించి వచ్చి కూర్చున్నారు. శాస్త్రి ప్రార్థనా శ్లోకం చదివాడు. శిష్యులంతా పద్మాసనం వేసుకుని కూర్చుని ఓం కాళీ, ఓం బాల, ఓం భగవతి, ఓం భగళ అంటూ శాస్త్రి ఏం మంత్రాలు చదువుతున్నాడో అవి వల్లించసాగారు.
15 సంవత్సరాల వయసు గల అందమైన కన్య వచ్చి వేదికనెక్కింది. శాస్త్రి మంత్రాలు చదువుతుంటే ఆమె కట్టుకున్న వలువలు తొలగించింది. చుట్టూ దిగంబరులైన స్త్రీలు నిలబడ్డారు. శాస్త్రి పూలున్న పళ్ళెమందుకొని వేదిక మీద నిలబడిన ఆ నగ్న యువతి మీద వేయసాగాడు పువ్వులు. ఆ పూజ అవగానే ఆమె నృత్యం చేయడం ప్రారంభించింది. ఆమె నడుం చుట్టూ చిన్న గంటలు కట్టారు. ఆ యువతులందరికీ అదే అలంకరణ. అంతా నృత్యం చేస్తుంటే లయబద్ధంగా మోగుతున్నాయి గంటలు. ఇదేం పూజ అని అడిగాడు గిరిప్రసాద్ ఆశ్చర్యంగా. చక్ర పూజలో ప్రాధాన్యత వహించే మర్మాయవాల పూజ అంటూ రహస్యంగా చెప్పాడు ఆ శిష్యుడు. అలా నగ్నంగా స్త్రీదేహాలు కనబడుతున్నా ఎవ్వరూ ఉద్రేకాలకి లోను కాక అతి నిశ్శబ్దంగా ఉండి పూజను పూజ దృష్టితోనే చూస్తున్నారు. అందులో కామ వికారాలు ఎక్కడా కనిపించలేదు. ఆ వేడుకంతా చూస్తూనే ఉన్నాడు గిరిప్రసాద్. ఇవన్నీ తను చెయ్యాలా అనుకుంటూ హడలిపోయాడు. ఆఖరికి ఈ విధంగా డబ్బు సంపాదించడం కూడా కష్టమే అనిపించింది అతనికి. అయినా దిగాక లోతును గురించి ఆలోచించడం అనవసరం. తను ఏ విధంగా ఎలా సంపాదించాలనుకున్నాడో అలాగే సంపాదించాలి. ఇక దానికి తిరుగులేదు. పూజలు ముగిశాయి. రాణా దంపతులు విడిగా కుర్చీల్లో ఆసీనులయ్యారు. అంతా అక్కడే పరివేష్టించారు. రాణా అడిగిన ప్రశ్నకు ఈ విధంగా ప్రారంభించాడు దేవదత్త శాస్త్రి. సామాన్యంగా వామాచారం నిషిద్ధం. ఎవరో కక్ష పూనిన వాళ్ళు, శత్రుమరణాన్ని కాంక్షించేవారు అలాంటివి తలపెడతారు. చేతబడి వగైరాలు ఈ కోవలోకే వస్తాయి. వీరి నివాసం శ్మశానం. మద్యం, మాంసం పుర్రెలలో నైవేద్యం పెడతారు, అదే తింటారు. స్త్రీల మృతదేహాలతో సంభోగిస్తారు. అవన్నీ చేస్తే కొన్ని పైశాచిక శక్తులు అలవడుతూ ఉంటాయి అంటూ చెప్పుకుపోసాగాడు దేవదత్త శాస్త్రి. దేనికైనా కాళీ దయ ఉండాలి. నరబలి, శిశుబలి ఇవ్వడానికి కూడా వెనుకాడకూడదు అన్నాడు చివరగా. గిరిప్రసాద్కి ఒళ్ళు జలధరించింది. డబ్బు దశకం లేకపోతే పీడా పోయింది, ఇంటికి తిరిగిపోదాం అని అనుకున్నాడు కూడా. అయినా ఎందుకో వెనక్కి తిరగలేకపోయాడు. కానీ మనం ఏది నేర్చుకున్నా దుర్వినియోగం చేస్తే కదా భయం. నేను ఎవరు చావాలని కోరుకోను, ఎవరికి చేతబడి లాంటివి చెయ్యను, మంచికే వినియోగిస్తాను అనుకున్నాడు మనసులో. నాకున్నది ధనకాంక్ష. వ్యాపారాలు చేయడానికి డబ్బు లేదు. ఏ ధర్మాత్ముడు అప్పివ్వడు. ఏ బ్యాంకి వారు తన మొర ఆలకించలేదు. అడిగేవాడు ఇచ్చేవాడికి లోకువాని. ప్రతిదానికి సెక్యూరిటీలుండాలి. అదేదో సామెత. అదే ఉంటే ఇంత దూరం దేనికి రావడం? దేవదత్త శాస్త్రికి శుశ్రూష చేస్తూ అక్కడే ఉండిపోయాడు గిరిప్రసాద్. అతను చెప్పేదంతా చేస్తూ నేర్చుకుంటూ తంత్రశాస్త్రంలోని మెళకువలు, పద్ధతులు అన్నీ కూలంకషంగా నేర్చుకోసాగాడు. అతనికి అప్పుడప్పుడు విజయ్ గుర్తొచ్చినా ఎక్కడో ఏదో నేర్చుకుంటున్నాడులే పాపం అని అనుకునేవాడు. అతని గత చరిత్ర కానీ అతని విషయం కానీ ఏమీ అడిగి తెలుసుకోలేదు గిరిప్రసాద్. అందుకే విజయ్ని వెంటాడే అబ్రహాం కానీ విలియం కానీ అతనికి తెలియలేదు. విలియం చైనీస్ ఎంబసీకి వెళ్ళి లాసాలో ఉన్న విజయ్ పోలికలు వర్ణించి ఆ వ్యక్తి గూఢాచారి కార్యకలాపాలు నిర్వర్తిస్తున్నాడని చెప్పాడు. దోండ్యూగ్ మాలా దగ్గర శిష్యత్వం ప్రారంభించిన విజయ్ మరో లామా దగ్గర ప్రాకృతం పాళీ భాషలు నేర్చుకోవడం ప్రారంభించాడు. ఆ లామాను దోండ్యూగ్ లామాయే కుదిర్చిపెట్టాడు. తను చిన్న చిన్న విషయాలు చెబుతున్నాడు. అతను తంత్రశాస్త్రం నేర్చుకోబోయే ముందు విజయ్ని ఆ లామాలిద్దరూ శ్మశాన వాటికకు తీసుకుపోయారు. అక్కడ సమాధుల మధ్య ఉన్న తిన్నె మీద పడుకోమని కొన్ని మంత్రాలు చదివారు. విజయ్కి వెంటనే నిద్ర ముంచుకొచ్చింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అర్ధరాత్రి ఏవో శబ్దాలు, పిశాచాల నృత్యాలు ఇవన్నీ అతని చుట్టూ ఉన్నట్లు గమనించాడు. అయినా అలాగే 3 రోజులు గడిపాడు. 4వ రోజు దోడ్యూంగ్ తన మిత్రుడైన లామాతో కలిసి ఆ శ్మశానానికి వచ్చాడు. విజయ్ని లేపాడు. శబాష్, నువ్వు నిజంగానే ధైర్యవంతుడివి. మాకు ఆ విషయం రుజువైంది. అందుకోసమే నిన్ను 3 రోజులు ఈ సమాధుల మధ్య ఉంచాం. మరో ప్రయోగం రేపు చేస్తాం అన్నాడు దోడ్యూంగ్ లామా. విజయ్ మెల్లగా వారి వెనకే వచ్చాడు. ఆ మర్నాడు మళ్ళీ ఇద్దరు వచ్చారు. ఒక ఇంట్లో చీకటి గదిలో ఉంచారు. ఒక వెండి ఊచ తెచ్చారు. దానికోస సూదిలా ఉంది. ఆ ఊచకేదో పసురు పూశారు. ఆ ఊచను 2 కనుల మధ్య గట్టిగా పొడిచారు. అది సరాసరి పుర్రెలోకి దిగింది. విజయ్ బాధగా అరిచాడు. ఏదో మందు రాశారు. ఊచను అలా ఉంచి 15 రోజులు ఇదే గదిలో ఉండాలి. నీకు కావలసిన సదుపాయాలన్నీ మేము చేస్తుంటాం. ఇక్కడ నీకు ఒక నౌకర్ని పెడతాం. ఏది కావాలంటే అది అమర్చి పెడతాడంటూ చెప్పారు. సరేనన్నాడు విజయ్. ఈ విధంగా చీకటి గదిలో బందీ అవడం ఒక విధంగా అదృష్టమతంది. లాసాలోని చైనీస్ కార్యాలయానికి విజయ్ రూపురేఖలు వర్ణిస్తూ అలాంటి వ్యక్తి కనిపిస్తే తక్షణం పట్టుకోమన్న వార్తలు అందాయి.
మనిషి ఇండియన్, భాష తెలుగు, ఇంగ్లీషు ధారాళంగా మాట్లాడతాడంటూ మరికొద్ది వివరాలు కూడా అందించారు. ఆ ప్రయత్నం మీద అక్కడి గూఢాచారులు అతన్ని వెతకసాగారు. అవేమీ తెలియని విజయ్ మటుకు చీకటి గదిలో అలాగే ఉండిపోయాడు 15 రోజులు. ఈ ప్రపంచానికి మూలమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని తెలుసుకుంటే సృష్టి రహస్యం తెలుస్తుంది. మన సందేహాలు, బంధనాలు పటాపంచలవుతాయి. ఆ పరాత్పర మూర్తిని దర్శిస్తే హృదయపు ముడి విడిపోతుంది. సర్వ సందేహాలు నివృత్తి అవుతాయి. సర్వకర్మలు క్షయమైపోతాయి. ఇది ముండకోపనిషత్తు చెబుతుంది. అలాంటి శక్తిని తెలుసుకోవాలంటే మనసుతోనే సాధ్యపడుతుంది. ఆ మనసు దేనికి లొంగక తనకు తానుగా ఉండి అఖండ జ్యోతిలా వెలుగుతూ కార్యాలు నిర్వహించే మార్గం కావాలి. అదే యోగం. సాధ్యమైనంతగా త్వరగా కైవల్యం సాధించి ముక్తి పొందాలనుకునేవారు దేహాన్ని, మనస్సుని శ్రమపెట్టి లొంగదీసుకుంటారు. దీనికి హఠయోగం అని పేరు. ఈ హఠయోగంతో కడుపు క్రింద మూలాధారంలో నిద్రించే కుండలిని శక్తి పైకి లేస్తుంది. అది సుషుమ్న అనే నాడి మూలంగా దేహంలోని మూలాధారం మొదలు బ్రహ్మరంధ్రం వరకు గల షట్చక్రాలను క్రమంగా ఛేదించి చివరిదైన సహస్రారం చేరగా అక్కడ బ్రహ్మ సాక్షాత్కారం కలిగి అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. ఇదే రాజయోగం. సాధారణంగా సాధన చేసేవారు హఠయోగ ఫలసిద్ధులగు ఆకాశ సంచార, కామరూప, పరకాయ ప్రవేశాలను ఆకాంక్షించి ఆ సమాధిని వదులుకుంటారు. 15 రోజులకు ఆ లామాలిద్దరూ తిరిగొచ్చారు. ఆ వెండి ఊచెను తీసేశారు. అది అతని త్రినేత్రం. అప్పుడు మెల్లమెల్లగా విజయ్ తన 3వ కన్ను తెరిచాడు. ఎదురుగా టిబెటియన్ ప్రజలు అగ్ని జ్వాలల మధ్య దహించుకుపోతున్నట్టు కనిపించి గట్టిగా కళ్ళు మూసుకున్నాడు విజయ్. అదే పైకన్నాడు కూడా. అతని మాట విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ఆ ఇద్దరు లామాలు. శబాష్, ఇప్పుడు నువ్వు కుండలిలోని 6వ చక్రం తెరిచావు. కన్ను మూసుకో. కుండలిని సర్పాకారంలో వెన్నెముక పొడవునా ఉంటుంది. ఇప్పుడు నీకు దివ్య దృష్టి లభించింది. అది సూక్ష్మ నేత్రమన్నమాట. ఏ వస్తువు ఎక్కడ ఉన్నా నీకు కనిపిస్తుంది. మళ్ళీ 5 రోజులు ఇలాగే ఉండు అన్నాడు లామా. అవును, 5 రోజులు ఇలాగే ఉంటే అప్పుడు నువ్వు బయటికి రావచ్చు అన్నాడు దోడ్యూంగ్ లామా. మళ్ళీ మందు రాశారు. నౌకరికి టిబెటన్ భాషలో ఏదో చెప్పారు. అంతా కలిసి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పినట్టు 5 రోజులకొచ్చారు. మిస్టర్ విజయ్, ఇప్పుడు నువ్వింకా బయటికి రావచ్చు. కానీ ఒక్క విషయం మర్చిపోకు. నీకు అలవడిన ఈ 3వ కన్ను సంగతి, దివ్య దృష్టి దుర్వినియోగం చెయ్యకు. ఇంక నీకేం కావాలి అని అడిగాడు దోడ్యూంగ్ లామా. విజయ్ నవ్వాడు. ఆ తర్వాత మహాతాంత్రికుడు బెట్సేరి పోను పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. ఆయన దగ్గర ఖేచరీ విద్యను, ప్రకృతిని అదుపులో పెట్టగల శక్తిని సంపాదించుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు విజయ్. దోడ్యూంగ్ లామా అలాగేనన్నట్లు తల ఊపాడు. 10,000 అడుగుల ఎత్తున ఒక కొండపైన విహారం నిర్మించుకొని అందులో ఉంటున్నాడు బేట్సేరిపో. అతని దగ్గరికి తీసుకువెళ్ళి విజయ్ని పరిచయం చేసి వచ్చిన పని తెలియజేశాడు. బేట్సిరిపోకి 90 ఏళ్ళు అయినా 50 ఏళ్ల వాడిలా దృఢంగా ఉన్నాడు. అందరికీ టీ ఇచ్చాడు. నువ్వు నా దగ్గర 15 రోజులుంటే ఆ మంత్రం చెప్పడం ఎలా చెయ్యాలో వగైరాలన్నీ క్షుణ్ణంగా నేర్పుతాను. ఆ తర్వాత నువ్వు దాన్ని అనుసరించి సిద్ధి పొందవచ్చు అన్నాడు బెట్సెరిపో. అందుకు అంగీకరించాడు. అతనికి కావలసింది సాధించే వరకు ఎక్కడ ఎన్నాళ్ళు ఉండమన్నా ఉంటాడు, ఏం చేయమన్నా చేస్తాడు. లాసాలో పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రతివారిని ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళకి విజయ్ పోలికలు గల వ్యక్తి అంతవరకు తారసపడలేదు. అతను గదిలో బంధింపబడి 20 రోజుల దాకా బయటికే రాలేదు. అదే విషయం ఫోన్ చేశారు కాఠ్మండుకు. విలియం అది విని అతను బహుశా ఏ లామా దగ్గరైనా ఉన్నాడేమో, లామాలనందరినీ పిలిపించి ఎంక్వైరీ చేయండి అన్నాడు. అబ్రహం మళ్ళీ బెనారస్ వెళ్ళాడు. విశ్వప్రసాద్ ఇంట్లోకి రహస్యంగా చొరబడే మార్గాలను గురించి క్షుణ్ణంగా పరిశీలించసాగాడు. ఎలాగైనా సరే ఈ రాత్రికి ఈ ఇంట్లో ప్రతి గది, ప్రతి చోట వెతకాలి, వెతికి తీరాలి అన్న నిర్ణయానికి వచ్చాడు. విహారయాత్రలకంటూ వెళ్ళిన భర్త నెల దాటి 2 నెలలు కావస్తున్నా ఇంకా రాలేదేమిటా అనుకుంది పశ్యంతి. 2 నెలలు కూడా పూర్తి కావస్తుంటే ఆయన గారు ఇంటి దగ్గర ఒక్కరే వచ్చి ఉంటున్నారేమో. కాలేజీకి సెలవు లేదని నేను వెడతాను అంది పశ్యంతి. చివరికి ఆమె ఇంటికి వచ్చేసరికి తాళాలన్నీ యథాప్రకారం ఉన్నాయి. ఏమిటి, ఆయన అప్పటినుంచి ఇంటికి రాలేదా అనుకుంది. మీకోసం వాళ్ళ కాలేజీ వాళ్ళు 2-3 సార్లు వచ్చారంటూ చెప్పారు పక్కవాళ్ళు. ఆ మాటకు ఆశ్చర్యపడింది పశ్యంతి. తన కోసం వాళ్ళెందుకు రావాలి? ఏమయ్యారు ఈయన?
అంతూ పంతు లేకుండా అనుకుంటూ మళ్ళీ పుట్టింటికి లెటర్ రాసింది. వెంటనే తమ్ముణ్ణి పంపమని. ఆమె ఉత్తరం అందగానే వచ్చాడు పశ్యంతి తమ్ముడు ప్రసేన్. మీ బావగారి కాలేజీకి వెళ్ళి కనుక్కోరా, ఆయన కాలేజీ వాళ్ళు ఎందుకో 2-3 సార్లు వచ్చారట అని చెప్పింది పశ్యంతి. వెంటనే కాలేజీకి వెళ్ళాడు ప్రసేన్. అతనికి ముందు అరుణ్ కుమారే కనిపించాడు. నేను విజయ్ గారి బావమర్దిని సార్. మా అక్కయ్య మొన్ననే ఇక్కడికి వచ్చారు. మీరు 2-3 సార్లు వచ్చారట. ఏమిటో విషయం కనుక్కుందామని వచ్చాను. మా బావగారు అట్నుంచి ఏదైనా ఊరు వెళ్ళారా అని అడిగాడు ప్రసేన్. ఆ మాటతో ఇంక పూర్తిగా విజయ్ రాకని గురించి అనుమానం వదిలేసుకొని మీ అక్కయ్య గారిని ఇంటి దగ్గర ఉండమను, మేము వచ్చి చెబుతాం అన్నాడు అరుణ్. అలాగే నన్నట్టు తల పంకించి వెళ్ళిపోయాడు. వెళ్ళి అక్కగారికి ఆ మాట చెప్పాడు ప్రసేన్. పశ్యంతి కాస్త గాబరా పడింది. వచ్చి చెబుతామంటున్నారు, ఏమన్నా గొడవ జరిగిందా? అసలే తలతిక్క మనిషి అనుకుంది. కొంచెం చిరాకును కూడా మేళవించుకొని. మరో అరగంటకి అరుణ్ కుమార్, సుధీర్, హరీంద్రనాథ్ ముగ్గురు వచ్చారు. రండి కూర్చోండి అంది పశ్యంతి. ఎలా ప్రారంభించాలో అన్నట్టు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ముందు సుధీర్ ప్రారంభించాడు. విజయ్ గారు బెనారస్లో తప్పిపోయారు అన్నాడు. తప్పిపోవడం ఏమిటి? ఆయనేం పసిపిల్లాడు కాదుగా. నిజమే, కానీ సారనాథ్ మ్యూజియం చూసొస్తానంటూ బయలుదేరాడు. మేము అంతకుముందు చూసొచ్చాం కనుక ఆ డబ్బుతో సినిమా చూడొచ్చు అనిపించి సినిమాకు వెళ్ళాం. అతను తిరిగి రాలేదు. మర్నాటి వరకు చూసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. అయినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత 2-3 రోజులు అక్కడే ఉన్నాం. ఏమన్నా ఫలితం ఉంటుందేమోనని. ఏం కనిపించలేదు. ఇక లాభం లేదని అట్నుంచి తిరిగి వచ్చేసాం. ఆయన సూట్ కేస్ వగైరాలు మా ఇంటి దగ్గర పెట్టాం. ఇప్పుడు మా స్టూడెంట్కి చెప్పాను తీసుకురమ్మని. బహుశా వస్తూ ఉంటాడు. ఈ విషయం మీకు తెలియచేద్దామని 2-3 సార్లు మీ ఇంటికి వచ్చాం. మీరు లేరు. మీ పుట్టింటి వారి అడ్రస్సు తెలియలేదు. పోనీ ఏదో ఒకనాడు ఈలోగా అతనే తిరిగొస్తాడేమో అనుకున్నాం. ఇప్పుడు 3 నెలలవుతున్నా అంతూ పంతూ లేడంటే ఇక ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు. పశ్యంతి మాట్లాడలేదు. అందరూ కలిసి వెళ్ళారు. మరి మా కర్మమేమిటో గాని ఆయనలా అయ్యారు. ఆయనకి ఇంట్లోనే పరధ్యానం ఎక్కువ. ఆయన గిరిగూసుకుని అందులోనే బతుకుతారు. బయట ప్రపంచం ఎలా పోయినా పట్టించుకోరు. అక్కడ ఏం జరిగిందో ఏమో మరి. ఇంతలో రిక్షాలో సూట్ కేస్ తీసుకునొచ్చాడు భరత్. ఆ సూట్ కేస్ ఆమెకు అప్పగించారు. మీరు తాళాలు పగలగొట్టో డూప్లికేట్ ఉంటే తీసి చూసుకోండి అంటూ అందించాడు సుధీర్. అది అందుకుంది పశ్యంతి. ఇంతకీ ఆయన ఏమయ్యారని మీ ఉద్దేశం అని అడిగింది. ఏమో, ఆయన్ని ఎవరన్నా ఎత్తుకుపోయారేమోనని అనుమానం మాకు. తనకేదో రాగి చెంబు దొరికినట్టు, దాంట్లో ఏవో మంత్రాలున్న రాగిరేకులున్నట్టు, దానికోసం తనని ఎవరో వెంబడిస్తున్నట్టు కలొచ్చిందని చెప్పారు. అంతకు మించి ఆయన ఎవరితోనూ ఘర్షణ పడే మనిషి కాదు కదా. ఎరగని చోట విహార యాత్రకి వెళ్ళినప్పుడు ఎవరుంటారక్కడ? శత్రువులు అని అడిగాడు హరీంద్రనాథ్. పశ్యంతి మెదడంతా మొద్దుబారిపోయినట్టయింది. మెల్లగా లేచారొక్కొక్కరు. ఆయన ఇంక తిరిగి రారని నిర్ధారించుకొని, ఆయనకి రావాల్సిన డబ్బు మీరు తీసుకోదలుచుకుంటే చెప్పండి, కాగితాలు అవి పెడదాం. మీరేమన్నా చేయగల కెపాసిటీ ఉన్నవారైతే మీకు జాబ్ ఇస్తారక్కడ అన్నాడు సుధీర్. నేను ఇంటర్ మాత్రమే చదివాను. కాలేజీలో నేనేం పని చేయగలను? ఈ నెలాఖరు దాకా చూస్తాను. ఈరోజు 20వ తారీఖు. 1వ తారీఖులోగా ఆయనదేమీ తేలకపోతే నేను ఆయనకి రావాల్సిన డబ్బు కోసం కాగితాలు పెడతాను. మరి నాకు గడిచేదలా? మా పుట్టింటి వారెంతకాలం పెడతారు అని అడిగింది పశ్యంతి. అలాగే నన్నట్టు తల పంకించి వెళ్ళిపోయారంతా. విజయ్ విశ్వప్రసాద్కి పశ్యంతికి రాసిన ఉత్తరాల్లో ఏ ఒక్కటి అందకపోవడంతో ఇక అతన్ని చంపేశారనే నిర్ధారణకు వచ్చారంతా. ఆ రోజు విశ్వప్రసాద్ తండ్రి చక్రధర్రావుకి ఒంట్లో బాగాలేదని ఫోన్ వస్తే బెనారస్ నుంచి వచ్చాడు కాజీపేట. విశ్వప్రసాద్ భార్య వినత పిల్లలిద్దరికీ పెందరాడే భోజనాలు పెట్టి తను తిని తలుపులన్నీ జాగ్రత్తగా వేసుకొని పుస్తకం చదువుకుంటూ అలాగే నిద్రపోయింది. సరిగ్గా రాత్రి 12 గంటల వేళ మెల్లగా గోడ దూకి లోపలికి ప్రవేశించారు 2 వ్యక్తులు. వాళ్లల్లో ఒకడు అబ్రహాం, రెండవ వాడు అక్కడ చిల్లర మల్లర దొంగతనాలు చేసే డాకు. ఏవి ముట్టుకోవద్దు, వెండి బంగారం మనకొద్దు, ఆ రాగి చెంబు కనిపిస్తే చాలు తీసుకొచ్చేయి అన్నాడు అబ్రహం. పదండి సార్, ఇద్దరం వెతుకుదాం అన్నాడు డాకు నిరుత్సాహంగా. ఏదో నగలు క్యాష్ లాంటివైతే తనకి లాభం. వెదవ రాగి చెంబులకి అల్యూమినియం గిన్నెలకి దొంగతనం చేసి ఫలితమేమిటి? అమ్మబోతే అడివి, అందులో ఏం రాదు అనుకున్నాడు నిరాశగా. ఆ ఇద్దరూ కలిసి కిచెన్ రూమ్లో ప్రవేశించారు. తలుపు గడియలు వేసి కిటికీలన్నీ మూసి లైటు వేసుకొని మరీ వెతకసాగారు. అక్కడ కనిపించిన వెండి కుంకుమ భరిన గంధం గిన్నె నైస్గా జేబులో పెట్టుకున్నాడు డాకు. ఆ గదంతా క్షుణ్ణంగా పరిశీలించి డ్రాయింగ్ రూమ్లో వెతికారు. అక్కడ కుర్చీలు, సోఫాలు, అల్మరాలో పుస్తకాలు, న్యూస్ పేపర్లు తప్ప ఏం కనిపించలేదు.
ఇంకా మిగిలింది బెడ్రూమ్. అందులో వినత పడుకుని ఉంది. ఐరన్ సేఫ్ కూడా అందులోనే ఉంది. మెల్లగా అక్కడికి నడిచారు. అక్కడ అల్మారాలో అన్నీ వెతికారు ఇద్దరు. ఏం కనిపించలేదు. సూట్ కేసులు చూశారు. బీరువా తాళాలు కనిపించలేదు. చటుక్కున మెలకు వచ్చిన వినత ఆ ఇద్దరిని చూసి అరవబోయింది. గబాల్న ఆమె నోరు మూసేశాడు డాకు. బీరువా తాళాలు ఇవ్వమన్నట్టు సైగ చేశాడు అబ్రహం. ప్రాణభయంతో తాళాలు ఎక్కడున్నాయో చూపించింది. అది కూడా వెతికాడు తాళం తీసి. చెప్పు విజయ్, మీకు రాగిచెంబు ఏమన్నా ఇచ్చాడా అని అడిగాడు. అతని ఇంగ్లీష్ యాస ఆమెకు అర్థం కాలేదు. డాకు చేత హిందీలో చెప్పించాడు. ఇవ్వలేదన్నట్లు తల తిప్పిందామె. డాకు అలా వారికి కాపలా ఉండగా మళ్ళీ అడుగడుగున వెతికాడు అబ్రహం. ఎంతసేపు వెతికినా ఏం కనబడక ఆ ఇద్దరు మెల్లగా బయటికి జారుకున్నారు. ఇల్లంతా చీరలు బట్టలు అన్నీ చిందరవందరగా పడేసిపోయారు. అరవాలన్నా నోరు రావడం లేదు. కంఠం పిడుచుకట్టుకుపోయింది. భయోద్వేగంతో ఆపాదమస్తకం వణికిపోతోంది. అరగంటకు గాని తేరుకోలేకపోయింది వినత. మళ్ళీ తలుపులన్నీ గడియ వేసుకొని అన్ని గదుల లైట్లు అలాగే ఉంచి కదలక మెదలక అక్కడే ఉండిపోయింది. వంటగదిలోకి కూడా వెళ్ళలేదు. అంత భయపడిపోయింది. తెల్లవారాక ట్రంకాలు చేసింది భర్తకి. వంటగది అంతా చూసిన తర్వాత ఇంట్లో దొంగలు పడ్డారని. ఏమన్నా పోయాయా అని అడిగాడు ఆదుర్దాగా విశ్వప్రసాద్. వంటగదిలో దేవుడి దగ్గర పెట్టిన వెండి కుంకుమ భరిన గంధం గిన్నె తప్ప ఏం పోలేదు. కానీ ఆ వచ్చిన వాళ్లలో ఒకడు అమెరికన్లా ఉన్నాడు. విజయ్ రాగి చెంబు ఏమన్నా ఇచ్చాడా అని అడిగాడు. ఆ మాటతో నిటారుగా అయ్యాడు విశ్వప్రసాద్. ఏమన్నాడు అని మళ్ళీ అడిగాడు. విజయ్ రాగి చెంబు ఏమన్నా ఇచ్చాడా అని అడిగాడు. బాగానే ఉంది, నేను ఈ రాత్రికి బయలుదేరొస్తాను. నువ్వేం కంగారు పడక ధైర్యంగా ఉండు అన్నాడు. వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు అని చెప్పాడు. వెంటనే తండ్రిని చూడటానికి ఆ ఉదయమే వచ్చిన ఉజ్వలను పిలిచాడు. వినత చెప్పిందంతా చెప్పాడు. ఉజ్వల తన అంచనా కరెక్ట్ అయినందుకు సంతోషించింది. బహుశా వాడు అబ్రహమో విలియమో అయి ఉంటాడు. నువ్వు వెంటనే బయలుదేరి వెళ్ళన్నయ్యా. ఆ దుర్మార్గులు విజయ్ గారిని హింసించి లేకపోవడంతో చివరికి ఆయన్ని ఏదో చేసి ఇప్పుడు మన దగ్గర ఏదన్నా దాచిపోయాడేమో అన్న అనుమానంతో ఇంట్లో మగవాళ్ళు లేకుండా చూసి పూనుకున్నాడు ఈ పనికి అంది సాలోచనగా. అంతా వింటున్న చక్రధర్రావు నిట్టూర్చాడు. పాపం అమాయకుడు అన్యాయంగా బలైపోయాడు అన్నాడు బాధగా. విజయ్ గుర్తురాగానే మళ్ళీ అందరి హృదయాలు బరువెక్కినాయి. ఆ చెంబు రాగిరేకులు తన దగ్గర భద్రంగా ఉన్నాయి. ఏనాటికైనా విజయ్ తిరిగొస్తాడనే ఆశతో తనతో అన్ని విషయాలు చర్చించాలని ఎన్నో కలలు కంటోంది. ఏదీ నెరవేరేట్టు లేదు. ఆ అబ్రహం కానీ విలియం కానీ ఒక్కరు పట్టుబడినా చాలు. అతన్ని ఏం చేశారో కనుక్కోవచ్చు. ప్రాణాలతో ఉంటే ఎలాగైనా తీసుకురావచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నారా వదినని? చెప్పాను, మరేం చేసిందో అన్నాడు విశ్వప్రసాద్ సాలోచనగా. అతను చెప్పినట్టే వినత తలుపు తాళం పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చింది. ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్స్ వచ్చి అంతా చూసి ఏమేం పోయింది రాసుకొని వాళ్ళెలా ఉన్నది వివరాలు అడిగారు. బీరువా మీద మిగిలిన చోట్ల పడిన వేలిముద్రలు తీసుకున్నాడు. మీ వారు వచ్చాక కనబడమనండంటూ చెప్పి వెళ్ళిపోయారు. విశ్వప్రసాద్ బెనారస్ బయలుదేరాడు. అతని వెంట ఉజ్వల కూడా వచ్చింది. 4 రోజులు సెలవు పెట్టి. విశ్వప్రసాద్ ఇల్లంతా మరోసారి పరీక్షించాడు. ఏ వస్తువులు పోలేదు. ఆ 2 వెండి సామాన్లు ఆ కూడా వచ్చినవాడు కక్కుర్తిపడి తీసుకుని ఉంటాడు. వచ్చినవాడు అబ్రహమో విలియమో ఎలా తెలుస్తుంది? వదినా, అతను ఎలా ఉంటాడో చెప్పగలవా అని అడిగింది ఉజ్వల. వినత గుర్తు చేసుకుంటూ బాగానే చెప్పింది. తనని ఇంగ్లీష్లో అడిగాడని తనకు అర్థమైన తిరిగి జవాబు చెప్పడానికి కంఠం పెగిలి రాలేదని చెప్పింది. పోలికల్ని బట్టి అబ్రహం అనే అనిపిస్తోంది నాకు. ఏమో, వాళ్ళంతా ఇంచుమించు ఒక్కలాగే ఉంటారు అంది సాలోచనగా. ఏది ఏమైనా విజయ్ దగ్గర ఏం లభ్యపడకపోవడం వల్లే ఇలా ఊరి మీద పడ్డారు అన్నాడు విశ్వప్రసాద్. మనం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళదాం అంది ఉజ్వల. వెడదామంటూ అప్పుడు టైం చూశాడు. రేపు ఉదయమే వెడదాం, ఇప్పుడు టైం 9:30 అయింది అన్నాడు విశ్వప్రసాద్. రేపంటే ఇంకా దాదాపు 12 గంటలు ఈ సస్పెన్స్ భరించాలి అనుకుంది ఉజ్వల. ఆ రాత్రి ఆమెకు సరిగ్గా నిద్ర పట్టనే లేదు. విజయ్ ఏమై ఉంటాడా, అసలు బ్రతికున్నాడా చనిపోయాడా అన్నదే ఆమెకు అంతు తేలిన సమస్యగా తయారైంది. మనసు అతను పోయాడన్న విషయం అంగీకరించడం లేదు. అలా అని జీవించి ఉన్నాడని కూడా తను నమ్మలేకపోతోంది. చల్లని గాలి ఆమెను జోకొట్టింది. ప్రయాణపు బడలిక మెల్లమెల్లగా ఆవహించింది. నిద్రాదేవి తన మృదువైన హస్తాలతో ఆమె శిరస్సును ఆప్యాయంగా నిమిరింది. ఆమె సుషుప్తిలోకి జారిపోయింది. మర్నాడు ఉదయం అందరికంటే ముందు లేచింది ఉజ్వల. తమ కాలకృత్యాలు తీర్చుకొని గబగబా టాయిలెట్ అయింది. ఆమె లేచి రేడియో పెద్దగా పెట్టేసరికి విశ్వప్రసాద్కి కూడా మెలకు వచ్చింది.
చెల్లెలు తయారైపోతుండటం గమనించి తను కూడా త్వరగా ముగించుకుని డ్రెస్ చేసుకున్నాడు. భార్య అందించిన టీ తాగి ఇద్దరు బయలుదేరారు పోలీస్ స్టేషన్కి. అదృష్టవశాత్తు ఆ రోజు తాము కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఉన్న ఎస్ఐ కనిపించాడు. వాళ్ల కోసం ఇంకా గాలిస్తూనే ఉన్నామండి అన్నాడు. వాళ్ల మాట అలా ఉంచండి. మా ఇంట్లో దొంగతనం జరిగింది 3 రోజుల క్రితం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఆ దొంగతనానికి వచ్చిన వాళ్లల్లో ఒక ఫారినర్ ఉన్నాడు. అతను విజయ్ని కిడ్నాప్ చేసిన వాళ్లల్లో ఒకడై ఉండొచ్చునని మా అనుమానం అన్నాడు విశ్వప్రసాద్. వెంటనే దొంగతనం కేసు టేకప్ చేస్తున్న ఎస్ఐ రికార్డు తెప్పించి పరిశీలించాడు. సో అతను ఈ ఊళ్ళోనే ఉన్నాడన్న అనుమానం నిజంగానే కలుగుతోంది. ఆ వేలిముద్రల రిపోర్ట్ వస్తే ఇక్కడ ఏ పాత నేరస్తుడివైనా అయి ఉంటే అతన్ని పట్టుకుంటే ఫలితం ఉంటుంది. మీరు మళ్ళీ ఏమన్నా విశేషాలు అనిపిస్తే వచ్చి చెప్పండి. ఈలోగా ఏదన్నా పట్టుపడితే మీకు తెలియజేస్తాం అన్నాడు ఎస్ఐ. తాము చెప్పదలుచుకున్నదేదో చెప్పివేశాక కొంత గుండెబరువు దిగిపోయింది. మెల్లగా ఇంటికి తిరిగొస్తూ విశ్వేశ్వరాలయానికి వెళ్ళింది ఉజ్వల. స్వామి, నువ్వు నిర్వికారమూర్తివి, నిరంజనుడివి, సర్వులకు శుభం కలిగించేవాడివి, అందుకే శివుడివి, దుష్ట శిక్షణకు కంకణం కట్టుకున్నవాడివి, ఆ లయకారుడివి. నిన్ను స్తుతిస్తారు. మా ప్రయత్నాలు ఫలించి దుర్మార్గులు దండించబడేలా, అమాయకులు రక్షింపబడేలా అనుగ్రహించు అనుకుంది మనసారా నమస్కారం చేస్తూ. ఉన్నట్టుండి గుంటూరులో ఆరండల్పేటలో ఒక ఇంటి ముందు తాంత్రికాచార్య పండిత గిరిప్రసాద్ శాస్త్రి అన్న బోర్డు వెలిసింది. ఆ బోర్డు చూసి దారిన పోయే ప్రజలు ఎవరి తాంత్రికాచార్యుడు, ఏం చేస్తాడు, ఈయన జ్యోతిష్కుడా, మాంత్రికుడా అన్న సందిగ్ధ స్థితిలో పడి కొట్టుకున్నారు. ఇంకా ఇలా ఉంది దాని క్రింద చిన్న అక్షరాలతో, భూత వైద్యులు, మంత్రాలలో నిపుణుడు, చోర వస్తువుల ఆచూకీ చెప్పగలరు అనుంది. ఓహో, అదా సంగతి. ఏ కర్ణపిశాచో చెబుతుందిలా ఉంది. ఇది క్షుద్రదేవతోపాసన వల్ల సిద్ధిస్తుంది అన్నాడు ఆ గుంపులో ఒక ఆయన. అంతే అంతే అనుకుంటూ అవతలికి వెళ్ళిపోయారు. అలా 2 రోజులు ఏ ప్రత్యేకత లేకుండా గడిచిపోయాయి. 3వ రోజు ఉదయం 9 గంటలకి ఒక షావుకారు వచ్చాడు గిరిప్రసాద్ గుమ్మం ముందుకు. మీరు తాంత్రికాచార్య అని బోర్డు పెట్టారే, చనిపోతున్న వారిని ఓ 10 నిమిషాలు బ్రతికించగలరా? 10,000 రూపాయలు ఇస్తాను అన్నాడు ఆ వ్యక్తి లోపలికొచ్చి. ఆ మాటకి నవ్వాడు గిరిప్రసాద్. కుర్చీ చూపించాడు కూర్చోమని. అసలు విషయమేమిటో చెప్పకుండా నీళ్లల్లో గేదెను పెట్టి బేరమాడినట్లు మాట్లాడతారేం అని అడిగాడు. ఆ వ్యక్తి కుర్చీలో సరిగ్గా సర్దుకొని కూర్చుని ఇలా ప్రారంభించాడు చెప్పడం. మా బావ పేరు రంగనాయకులు, విజయవాడలో గొప్ప బట్టల వర్తకుడు, దాదాపు 15 లక్షల ఆస్తి సంపాదించాడు. ఇప్పుడు చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. అతను వీలునామా మీద సంతకం పెడితే ఆస్తి అంతా భార్యకు దక్కుతుంది, లేకపోతే ఆస్తి అంతా దాయాదులకు పోతుంది అన్నాడు. ఇంతకీ మీ పేరు? నా పేరు ఆంజనేయులు. 1 లక్ష రూపాయలు ఇస్తే 10 నిమిషాలు కాదు 15 రోజులు బ్రతికిస్తాను అన్నాడు గిరిప్రసాద్. 50,000 ఇస్తాను తీసుకోండి అన్నాడు ఆంజనేయులు. అబ్బే, 1,00,000 రూపాయలకి అర పైసా తగ్గేది లేదు. 15 రోజులు అతను బ్రతుకుతాడంటే ఈరోజు 6వ తారీఖు, సరిగ్గా 21వ తేదీ ఉదయం 10 గంటలకు చచ్చిపోతాడు. అయితే ఈలోగా అతని సంతకాలు ఉన్న కాగితాలు ఏమైనా సరే నాకు ముందుగా తెచ్చి చూపించాలన్నాడు గిరిప్రసాద్. ఆ వ్యక్తి లేచాడు. సరే, అలాగే తెచ్చి చూపిస్తాను. మీ మాట ప్రకారం 1,00,000 రూపాయలకు అంగీకరించినట్టే అన్నాడు. అయితే 1,00,000 తెచ్చి అరగంటలో ఇవ్వండి. సరిగ్గా 1 గంటలో వస్తాను. అతను బ్రతుకుతాడు. ఈ రహస్యం మన మధ్య ఉండాలి. ఎవరికి తెలిసినా కొంప అంటుకుంటుందన్నాడు గిరిప్రసాద్. మీ ఇంట్లో ఉన్న మెంబర్ల వివరాలు కూడా కావాలి అన్నాడు. అంగీకరించాడతను. ఆంజనేయులు అరగంటలో తిరిగొచ్చాడు చేతిలో 1,00,000 రూపాయలతో. ఇవిగో 1,00,000 రూపాయలు అని ఇచ్చాడు. నేను సరిగ్గా అరగంటలో వస్తాను. అడ్రస్ ఇచ్చి మీరు వీధి గుమ్మంలోనే ఉండండి అన్నాడు గిరిప్రసాద్. చనిపోతున్న దశలో ఉన్న రంగనాయకుల సంతకం తదేకంగా చూశాడు. అలాగే తాను సంతకాలు పెట్టాడు. బాగా ప్రాక్టీస్ చేసి ఆ కాగితాలు చింపేశాడు. 15 నిమిషాల్లో శెట్టి సంతకం సరిగ్గా అలాగే చేయగలిగాడు. ఆంజనేయులు అడ్రస్ ఇచ్చి గుర్తులు చెప్పి వెళ్ళిపోయాడు. జై కాళీ, జై చండీ, జై భగవతి, జై భగళ, జై మాత అంటూ 1,00,000 రూపాయలు జాగ్రత్తగా దాచి దాంతోపాటు మరో పని కూడా చేసి వెళ్ళాడు. హాల్లో ఆంజనేయులు ఎదురుచూస్తూ కనిపించాడు. రోగిని చూపించండి అన్నాడు గిరిప్రసాద్. ఆంజనేయులు ఆ గదిలోకి తీసుకెళ్లాడు. పరీక్షగా అతన్ని చూశాడు గిరిప్రసాద్. 10 నిమిషాల్లో రంగనాయకులు బ్రతుకుతాడు. మీకు కారుందిగా, వెళ్ళి సబ్ రిజిస్ట్రార్ని తీసుకురండి అని చెప్పి పంపించాడు. మరో 30 గంటలో సబ్ రిజిస్ట్రార్ని బంట్రోత్ని తీసుకొచ్చాడు ఆంజనేయులు. రంగనాయకులు ఇంకా 1-2 నిమిషాల కంటే బతకడు అనుకున్నవాడు కళ్ళు తెరిచాడు. మంచం మీద లేచి కూర్చుని కాఫీ అన్నాడు. అతని మాట వింటూనే తల్లి ఆండాళమ్మ ఎగిరి గంతేసింది.
మా నాయనే, నా తండ్రే గండం గడిచి బయటపడ్డావురా బాబు, ఇదిగో కాఫీ అంటూ ఫ్లాస్క్లోంచి తీసి అందించింది. అది అందుకుని గబగబా సేవించాడు. కాఫీ తాగి ఎదురుగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ని చూసి, నమస్కారం, కూర్చోండి అంటూ ఆంజనేయుల కేసు తిరిగి, మీ అక్కయ్య పైన రాసిన వీలునామా ఏది అని అడిగాడు. కళ్ళు తుడుచుకుంటూ స్టాంపు కాగితం మీద రాసిన వీలునామా కాగితాలు తెచ్చి అందించింది. రంగనాయకులు సంతకం చేశాడు. కూడా వచ్చిన బంట్రోతు స్టాంప్ వేశాడు. సబ్ రిజిస్ట్రార్ సంతకం చేశాడు. ఆంజనేయులు సబ్ రిజిస్ట్రార్ని చూసి, లోపలికి వెడదాం రండి సార్ అంటూ లోపలికి తీసుకువెళ్ళి 1000 రూపాయలు ఇచ్చాడు. బంట్రోతును పిలిచి 50 రూపాయలు చేతిలో పెట్టాడు. అతను ఆ నోటును కళ్ళకద్దుకున్నాడు. మరో 5 నిమిషాలకు సబ్ రిజిస్ట్రారు బంట్రోతు కారులో వెళ్ళిపోయారు. తన చుట్టూ ఉన్న జనాభాని పరిశీలనగా చూశాడు రంగనాయకులు. అంతా కొత్తగా కనిపించారు. జుట్టు బాగా నెరిసిపోయి వృద్ధాప్యంతో ఊగుతున్న ఆమె తల్లి అని ఇందాకే అర్థమైపోయింది. వీలునామా కాగితాలు అందించిన ఆమె రంగనాయకులు భార్య. ఆ పక్కనున్నది మరదలు గిరిజ అని గ్రహించాడు మెల్లమెల్లగా. బాగా నీరసంగా ఉంది, ఏమన్నా తినాలనిపిస్తోందన్నాడు రంగనాయకులు. వెంటనే హోటల్కి పరిగెత్తి ఇడ్లీ, దోశ పార్సిల్ చేయించుకొచ్చాడు ఆంజనేయులు. అవి అతను తినేసరికి గ్లాస్లో 3 వంతుల పాలు పోసి అందులో బోర్నవిటా కలిపి తెచ్చింది రంగనాయకుల భార్య సరోజిని. అవి తిన్నాడు, ఇవి తాగాడు. సరిగ్గా 3 రోజుల్లో మళ్ళీ పుంజుకున్నాడు రంగనాయకులు. గిరిప్రసాద్ శక్తికి చాలా ఆశ్చర్యపడ్డాడు ఆంజనేయులు. రంగనాయకులు భార్య సరోజినికి పిల్లలు కలగలేదు. అందుకే ఆస్తి మీద దాయాదులు కూడా ఆశ పెట్టుకున్నారు. రంగనాయకులు 4 రోజులు గడిచేసరికి భార్యతో సంసారం ప్రారంభించాడు. పగలంతా హాయిగా కోరినవి తిని పడుకోవడం, రాత్రి అయ్యేసరికి భార్యతో ఆనందించడం తప్ప అతను వేరే వ్యాపకాలు ఏమీ పెట్టుకోలేదు. కోర్టు, బిజినెస్ అంటూ ఇంట్లో క్షణం ఉండకుండా పరిగెత్తే భర్త, తన కొంగు వదలకుండా తిరగడం, ఎప్పుడూ తన దగ్గరే ఉండాలని కోరుకోవడం సరోజినికి కాస్త ఆశ్చర్యం అనిపించినా, భర్త తనని అంటిపెట్టుకుని ఉండటం, పదే పదే తనతో రమించడం ఆమెకి సంతోషాన్ని కలిగించింది. వెధవ జబ్బు చేస్తే చేసింది కానీ తనని మటుకు వదలడం లేదు. వెనక అబ్బా అమ్మ అంటూ వారానికోసారి కూడా దగ్గరకు వచ్చేవాడు కాదు. ఓ రోజు ఒళ్ళు నొప్పులని, తలపోటని, పనెక్కువని, అదని ఇదని వంకపెట్టి గుర్రు పెట్టి నిద్రపోయేవాడు. ఇప్పుడే మనసుకు సంతృప్తిగా ఉంది అనుకుంది సరోజిని. సరిగ్గా 15 రోజులు ఇట్టే గడిచిపోగా 21వ తారీఖు రానే వచ్చింది. ఉదయం 10 గంటలకు గట్టిగా అరిచాడు రంగనాయకులు. అంతే, అతని ప్రాణం పోయింది. ఇంట్లో అందరూ శోకాలు ప్రారంభించారు. ఇరుగు పొరుగు అంతా పోగయ్యారు. బంధుమిత్రులకు టెలిగ్రామ్లు ఇచ్చారు. జరగవలసిన కార్యక్రమాలు జరిగిపోయాయి. రంగనాయకులు కట్టెల్లో కాలిపోయాడు. అతని దినవారాలు అయ్యేసరికి సరోజినికి వాంతులవడం ప్రారంభించాయి. నెల గడిచిపోయిందని గ్రహించింది. మరో 10 రోజులు గడిచేసరికి తను గర్భవతిని గ్రహించింది సరోజిని. అత్తగారికి చెప్పింది. కొడుకు పోయినందుకు విచారించిన మనవడు పుడతాడని సంతోషించింది ఆండాళమ్మ. తన బ్యాంకులో దాచిన 1,00,000 రూపాయలు చూసుకుని సంతోషించాడు గిరిప్రసాద్. మొదటి కేసే బ్రహ్మాండమైన కేసు అనుకున్నాడు మురిసిపోతూ. 15 రోజుల పాటు రంగనాయకుల శరీరంలో తను ప్రవేశించి ఇన్ని ఘనకార్యాలు సాధించినందుకు పరమానంద భరితుడయ్యాడు. తాంత్రికాచార్య పండిట్ దేవదత్త శర్మని మనసులోనే అభినందించాడు. తన నియమనిష్టలకు సంతోషించి ఈ శక్తియుక్తులు ప్రసాదించిన కాళికాదేవికి భక్తిగా నమస్కరించాడు. ముందు ముందు ఇలాగే నన్ను ఆదుకుంటూ ఉండు తల్లి అంటూ మరోసారి సాష్టాంగపడిపోయాడు ఆవిడ విగ్రహం ముందు. లాసాలోని చైనీస్ పోలీసులు మిస్టర్ విజయ్ కోసం గాలింపును అధికం చేశారు. విజయ్ లామా బెట్సరిపో దగ్గర కేచరీ గమనం నేర్చుకుంటున్నాడు. ప్రకృతిని అదుపులో పెట్టగల శక్తిని సంపాదించుకుంటున్నాడు. చుట్టూ వర్షం కురుస్తున్నా తను మటుకు వర్షం పడకుండా ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. మంచు ముద్దల్లో ఉష్ణం పుట్టించవచ్చు. మండు టెండను పున్నమి వెన్నెలగా మార్చుకోవచ్చు. అతను గదిలో కూర్చొని నియమనిష్టలతో మంత్రం జపిస్తున్నాడు. అతనికి పాళీ భాష, ప్రాకృత భాష బాగానే చదవడం రాయడం వచ్చింది. బేట్సరిపో విహారం బయట పద్మాసనం తీసుకుని ఓం మణి పద్మేహం అంటూ ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇంతలో బూట్లు టక్టక్లాడించుకుంటూ వచ్చారు పోలీసులు. బేట్సరిపో ధ్యాననిష్టకు భంగం కలిగింది. కళ్ళు తెరిచాడు. ఇక్కడ విజయ్ అన్న పేరుగల వ్యక్తి మీకు కనిపించాడా అని అడిగారు బేట్సరిపోని. బేట్సరిపో ఆ పోలీసుల కేసి నిశితంగా చూశాడు. ఎవరతను, మీరెక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు. అతను ఒక భారతీయుడు, కానీ లాసాలోని చైనీస్ గవర్నమెంట్కు వ్యతిరేకి, శత్రు దేశాలతో చేతులు కలిపిన వ్యక్తి. అతను కాఠ్మండు నుంచి తప్పించుకొని లాసా చేరాడు. అతని కోసం వెతుకుతున్నాం మేము అన్నాడు.
శత్రు దేశాలతో చేతులు కలిపేవాడు మా దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆ కార్యక్రమాల్లో మునిగి ఉంటాడు గాని అని అడిగాడు బేట్సరిపో. అతను లామాల ఆశ్రయం కోరాడని మాకు న్యూస్ అందింది. అందుకని ప్రతి విహారం, ప్రతి లామాల ఆశ్రమాలు వెతుకుతున్నాం. మీ విహారం కూడా ఒకసారి సెర్చ్ చేసి వెళ్ళిపోతాం అన్నాడు బేట్సరిపో మీద ఉన్న భక్తి కొద్దీ. బేట్సరిపో ఇరుకున పడ్డాడు. ఒకవేళ అతను ఈ విజయే అయితే, ఇతను చెప్పిన దాన్ని బట్టి విజయ్ ఇక్కడ తన దగ్గర నేర్చుకుంటున్న విజయ్ లాగే తోస్తోంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. సమాధి నిష్ఠలో ఉన్న విజయ్కి వీళ్ళు రావడం కానీ తనని గురించి అడగడం కానీ తెలియదు. లోపల నా శిష్యుడు సమాధి నిష్ఠలో ఉన్నాడు, అతని ధ్యానానికి ఏమీ భంగం కలగకుండా మీరు వెతుక్కోవచ్చు అన్నాడు. విజయ్ నున్నగా గుండు గీయించుకున్నాడు. కాషాయ అంబరాలు ధరించాడు. ఆహారంలో మార్పు, విహారంలో మార్పు వల్ల అతన్ని విజయ్గా గుర్తుపట్టడం కష్టం. అందుకే అంతా పరీక్షించినా అతన్ని ఆ రూపంలో ఊహించలేక అవతలకు వెళ్ళిపోయారు. పోలికలు వినడమే తప్ప ఫోటో చూడలేదు వాళ్ళు. అంచేత గుర్తుపట్టలేకపోయారు విజయ్ని. మరో గంటకు తన ధ్యాననిష్ట సడలించి లేచాడు విజయ్. అప్పటికే బేట్సరిపో ప్రార్థన అయిపోయింది. భోజన ప్రయత్నంలో ఉన్నాడు. విజయ్, నీకోసం పోలీసులు వెతుకుతున్నారు అన్నాడు బేట్సరిపో. దేనికండి అని అడిగాడు ఆశ్చర్యంగా. నువ్వు దేశద్రోహివని కాఠ్మండు నుంచి మెసేజ్ వచ్చిందట పట్టుకోమని. వాళ్ళు నీకోసం తెగ గాలిస్తున్నారు అన్నాడు లామా. నేను దేశద్రోహినని ఎవరు చెప్పారు అని అడిగాడు ఆశ్చర్యంగా. ఏమో మరి, నీ పేరు, నీ పోలికలు అన్నీ చెప్పి అరెస్ట్ చేయమన్నారట. తెలివి తక్కువ దద్దమ్మలు, నువ్వు లామాలా ఉండేసరికి గుర్తుపట్టలేకపోయారు అన్నాడు బేట్సరిపో. విజయ్ ఆలోచనలో పడ్డాడు. తన సంగతి కాఠ్మండులో ఎవరికి తెలుసు? తెలిసినవాడు గిరిప్రసాద్ మటుకే. ఆ గిరిప్రసాద్కి తనని గురించిన వివరాలేం తెలుసు? అయినా అతనేగా తనని ఇక్కడికి పంపింది అనుకున్నాడు. సరే చూద్దాం ఇది కూడా అనుకుంటూ తన గొడవలో తను పడిపోయాడు. తనిక్కడికి వచ్చి 6 నెలలైంది. ఇంకొక నెలకుతో తను టిబెట్ వదిలి వెళ్ళొచ్చు. అయితే తను ఏం సాధించాలనుకున్నాడో అది సాధించగలిగాడా లేదా అన్నది ఆలోచించుకోవాల్సిన ప్రశ్న. తనలో కుండలినిలోని 6వ చక్రం తెరుచుకుంది, దివ్య దృష్టి వచ్చిందని చెప్పాడు దోడ్యూంగ్ లామా. అది తనిప్పుడు ఉపయోగిస్తే తను తెలుసుకోగలుగుతాడా? ఎవరు తనపై అలాంటి నేరారోపణ చేసింది తెలుసుకోవాల్సిన అగత్యం తనకుంది. అదీ కాక ఈరోజు కాకపోతే రేపైనా తను భారతదేశం, తన ఊరు వెళ్ళవలసిన వాడేగా. అక్కడ కూడా తన మీద ఎలాంటి నేరారోపణలున్నాయో అనుకున్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ. ఏమిటి నాయన నువ్వు ఆలోచిస్తుంది అని అడిగాడు లామా. ఏం లేదు, ఇక్కడ నా విద్య పూర్తి అయింది. మీకు దోడ్యూంగ్ లామా గారికి నేను గురుదక్షిణ ఇవ్వాలి. నేను డబ్బు కోసం ఒకరికి లేఖ రాయాలి. అయితే ఇండియా అడ్రస్తో నేను లేఖ రాస్తే నా కోసం గాలిస్తున్న పోలీసులు ఆ లేఖ అందుకుంటారేమోనని భయంగా ఉంది అన్నాడు విజయ్. నా గురుదక్షిణ నువ్వు ఇండియాకు వెళ్ళాకనే పంపు, ఇప్పుడొద్దు గాని అన్నాడు బేట్సరిపో నవ్వుతూ. ఆ మాటకు బ్రహ్మానందపడిపోయాడు విజయ్. అతని అడ్రస్సు, దోడ్యూంగ్ లామా అడ్రస్సు రాసుకున్నాడు. అసలు నువ్వు ఎక్కడి నుంచి ఎలా వచ్చావు? నీకు దోడ్యూంగ్ లామా అంత క్రితమే తెలుసా? నీకు ఇక్కడికి వచ్చే ఇవన్నీ నేర్చుకోవాలని ఎందుకు తట్టింది అని అడిగాడు బేట్సరిపో. నాకు లామాలు ఎవరూ తెలియదు. న్యాయంగా ఆలోచిస్తే నేను ఇక్కడికి, ఈ టిబెట్ భూభాగానికి రావాలని ఏనాడు అనుకోలేదు. నా మనసులో ఒక తపన ఉండేది. సర్వజీవులకు ఈ ప్రపంచంలో ఏదో ఒక లోటు, ఒక బాధ కలిపి మానవ జన్మను నిర్దేశించే ఆ బ్రహ్మరాతను కనుక్కోగల శక్తియుక్తులు నాకొస్తే అందరి లలాటాలను చదివి వారి వారి జీవిత గమనం ఎలా ఉందో మనం ముందుగా తెలియజేస్తే వారేమన్నా చక్కదిద్దుకోవడమో, అది జరగకుండా చక్కదిద్దుకోవడమో, అది జరగకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించడమో చేస్తారని నా అభిలాష. అయితే అది ఎలా తీరుతుంది అన్నది నా ఊహాతీతమైన ఆశమటుకు ఆశలాగే ఉండేది. ఒకనాడు ఒక పుస్తకం చదివాను. అందులో నియమనిష్టలతో చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా చేస్తే ఏదైనా సాధించవచ్చు. అయితే దానికి ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత శ్రమైనా పడాలి. ఆఖరికి ఈశ్వరుని గురించి నిష్ఠగా తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై తీర్తాడని రాశారు. మంత్రశక్తులను గురించి రాస్తూ నేను కూడా అలాంటి మంత్రం ఏదన్నా జపించి నా మనోవంచ నెరవేర్చుకోవాలనుకున్నాను. అనుకోకుండా బెనారస్ వెళ్ళాను. అక్కడ సారనాథ్ వెళ్ళినప్పుడు ఒక రాతి పలకలో నాకు ఒక చెంబు దొరికింది. నిజానికి దాని మీద ఏం రాసుందో చదివే పరిజ్ఞానం నాకు లేకపోయినా దొరికింది కదా అని తెచ్చాను. అయితే అది 2 విదేశీయులు చూశారు. దాని గురించి అంత క్రితం వాళ్ళకి తెలుసు అనుకుంటాను. వాటి కోసం నాపై వల పన్నారు. ఒంటరిగా దొరికినప్పుడు కొట్టి కారెక్కించి చివరికి నేపాల్లో పడేశారు.
అక్కడ గిరిప్రసాద్ అన్న వ్యక్తి నన్ను కాపాడి దేవదత్త శాస్త్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను గిరిప్రసాద్ని తన శిష్యుడిగా చేర్చుకొని నాకు దోడ్యూంగ్ లామా గారి అడ్రస్ ఇచ్చి పంపారు. నేను వాచి అమ్ముకొని నానా ప్రయాసపడి నడవగలిగినంత మేరకు నడుస్తూ ఆ భగవంతుడి కృప వల్ల ఎలాగో చేరాని ఇక్కడికి అన్నాడు విజయ్. బేట్సరిపో ఒక్క నిమిషం ఆలోచనలో పడి లోపలికి వెళ్ళి ఏదో వెతకసాగాడు. అలా వెతకగా అతనికి కొన్ని తాళపత్రాలు చిన్న పెట్టెలో ఉన్నవి కనిపించాయి. మెల్లగా బయటికి తీశాడు. ఆ తాళపత్రాలు చదువుతూ కూర్చున్నాడు. అరగంట గడిచిపోయింది. మెల్లగా తల పైకెత్తి నూతన శిష్యుడి వెంక చూశాడు. తను చెప్పిన మాట విని ఇతను ఏమిటా వెతుకుతున్నట్లు ఆశ్చర్యంగా చూడసాగాడు విజయ్. చూడు విజయ్, నీకొక కథ చెప్తాను, వింటావా అని అడిగాడు. చెప్పండి, వినడానికేం? అయితే విను. సుమారు 300 సంవత్సరాల క్రితం టిబెట్లో ఆండ్రూ లామా అనే గొప్ప పండితుడు ఉండేవాడు. అతనన్నింటిలోనూ మహాదిట్ట, మహిమాన్వితుడు. అతను ఒకసారి కేచరీ గమనం చేస్తూ వారణాసి వచ్చాడు. అక్కడ అతనికి విశ్వనాథ శర్మ అనే మహా సంస్కృత పండితుడు కలిశాడు. అతను దాదాపు అన్ని శాస్త్రాలలోనూ తిరుగులేని వ్యక్తి అని, మంత్ర తంత్ర యంత్రోపాసనల్లో అద్వితీయుడని గ్రహించాడు. తన విద్య అతనికి ప్రదర్శించి అతని విద్యల్ని తను పరీక్షించాలని లామాకు కోరిక కలిగింది. విశ్వనాథ శర్మ జగద్గురు శంకరాచార్య శిష్య పరంపరల్లో వరుసగా వస్తున్నవాడు. అంటే ద్వారకలో శ్రీ శంకరుల వారు స్థాపించిన పీఠంలో నివసిస్తూ అక్కడ శక్తి ఉపాసనలో ఆరితేరినవాడు. చాతుర్మాసికం 4 నెలలు గంగానది ఒడ్డున మహానిష్టగా ఉపాసన ఉండేవాడు. అలాంటి సమయంలో కలిశాడు లాండ్రూ లామా. ఆయన దగ్గర తాళపత్రాలు, బీజాక్షర సంపుటిని ఎన్నో ఉండేవి. అతని దగ్గర రాగి చెంబు ఉండేది. ఒకనాడు ఆయన వ్యాసకాశి వెళ్ళాడట. అక్కడ ఆయన దగ్గరికి మరో 2 తాళపత్రాలు ఎగిరి వచ్చాయి. అవి ఆ చివరగా నిప్పు అంటించబడినట్లు పొగొస్తోంది. ఆ తాళపత్రాలలో ఉన్నది గబగబా రాగి చెంపు మీద చిన్న చిన్న అక్షరాలతో తన చేతికి ఉన్న బంగారు కంకణం తీసి తీగలా వంచి రాసేశాడు. తన మెడలో ఉన్న రుద్రాక్షలతో అందులోని బీజాక్షరాలు నిక్షిప్తం చేసుకున్నాడు. ఆ తాటి ఆకులు అతను రాయగానే పూర్తిగా కాలిపోయాయి. అవి తీసుకుని వచ్చి రాగి రేకుల మీద రాసి ఆ చెంబులో పెట్టి సీలు వేశాడు. అది తన దగ్గరే ఉంచుకున్నాడు. ఒకనాడు గంగానదిలో స్నానం చేస్తుంటే ఆ రాగి చెంబు జారి నీళ్లలో పడిపోయింది. ఆయన దగ్గర సంస్కృతం నేర్చుకోసాగాడు లాండ్రూ లామా. అతనికి చదవను రాయను వచ్చింది. ఒక రోజున గంగా నదికి స్నానానికి వెళ్ళాడు లామా. ఆ చెంబు అతనికి దొరికింది. అది తీసుకుని చదివాడు. లామా మనసు ఏమని చలించిందో అది అందుకుని విశ్వనాథ శర్మతో మళ్ళీ ఏం చెప్పకుండానే తన దారిన తను వెళ్ళాడు టిబెట్. దారి పొడుగునా అతను కష్టాలని ఎదుర్కొన్నాడు. టిబెట్ వచ్చి రాగానే మంచాన పడిపోయి అది ఒక శిష్యుడికి ఇచ్చాడు. అది తిరిగి ఎలాగైనా కాశీలోనే విడిచిరమ్మని చెప్పాడు. ఆ శిష్యుడికి సంస్కృతం వచ్చు. అతను అది చదివాడు. అందులో ఏముందో కానీ అతనికి ఏం గంగ వెర్రులెత్తినాయో కానీ అతను ఆ సీలు ఊడదీయడానికి ప్రయత్నించాడు. వెంటనే రక్తం కక్కుకుని చనిపోయాడు. ఇలా ఆ చెంబు ఎవరు తీయడానికి ప్రయత్నించినా ఇలాగే ఏదో ఒకటి జరుగుతుంటే చివరికొక శిష్యుడు దాన్ని మూత తీయకుండా సారనాథ్ శిథిలాలలో దాచొచ్చేశాడు. ఆ శిష్యుడి తాళపత్రం మీద చెంబు మీద ఉన్న విషయం ఏమిటో రాశాడు. అది దగ్గర అట్టిపెట్టుకున్నాడు. ఆ శిథిలాలలో ఎక్కడ దాచాడో మటుకు చెప్పలేదు. ఈ తాళపత్రం పూర్తిగా చైనీస్ భాషలో రాయబడింది. ఇది ఇంతవరకు ఆ శిష్యుడి తాలూకు వారున్న సింఘాం గ్రామంలో నిక్షిప్తమై ఉండేది. ఇటీవల అంటే నువ్వు నా దగ్గరకు రావడానికి ముందు ఈ పెట్టె నాకు ఒక పొలంలో దొరికింది. అది తెచ్చి భద్రంగా దాచాను. ఆ రోజు ఈ మూత ఊడదీయడానికి ప్రయత్నించాను, రాలేదు. ఈరోజు మళ్ళీ ప్రయత్నించాను, వచ్చింది. ఆ సీలు ఇన్ని సంవత్సరాలకి ఆ లామాల తర్వాత నువ్వే ఊడదీయగలిగావు. అందుకే ఇప్పుడు ఈ తాళపత్రం కూడా బయటపడిందంటూ ఆగాడు బేట్సరిపో. ఇవన్నీ మీకు ముందే తెలుసా? సంభ్రమాశ్చర్యాలతో అడిగాడు విజయ్. తెలియదు. ఇప్పుడు ఈ తాళపత్రాలు చదివితేనే నాకన్నీ అర్థమయ్యాయి. నువ్వు చెప్పేదానికి ఇవి చాలా బలం కలిగిస్తున్నాయి అన్నాడు. విజయ్ నవ్వుతూ ఆ తాళపత్రాలని అందుకున్నాడు. కథ కొనసాగుతుంది.